ఏ ఎన్నిక జరిగినా కూటమి ప్రభుత్వానిదే విజయమని, ప్రభుత్వంపై ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. రూరల్ తెదేపా కార్యాలయం నందు మాజీ మంత్రివర్యులు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కె జవహర్, జిల్లా పరిశీలకులు మందలపు రవికుమార్, ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాభక్తుల రాజశేఖర్, రాష్ట్ర కార్యదర్శి ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్ మరియు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ, ఈ నెల 27వ తేదీన జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి పేరాభక్తుల రాజశేఖర్ విజయం సాధించే దిశగా అందరూ కృషి చేయాలని కోరారు. రూరల్ నియోజకవర్గంలో పట్టభద్రుల ఓటర్లు 8,365 మంది ఉన్నారని, వారందరికీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి గురించి వివరించాలని బూత్ కన్వీనర్లకు పలు సూచనలు చేశారు. అలాగే ప్రతి బూత్ నందు కన్వీనర్తో పాటుగా ఓటర్ల సంఖ్యను బట్టి సాధికార సభ్యులుగా మరికొంతమందిని ఎంచుకొని రేపటి నుండి పని ప్రారంభించాలని తెలిపారు. జిల్లా తెదేపా అధ్యక్షులు కెఎస్ జవహర్, పరిశీలకులు మందలపు రవి, ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాభక్తుల రాజశేఖర్ వారు మాట్లాడుతూ, గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వలన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి కొంత సమయం పడుతుందని, ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, అనేక రంగాలను సమన్వయం చేస్తూ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, ఆర్థిక ఒడిదుడుకుల్లో ఉన్న రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేయూతనిస్తుందని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒకవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. జరుగుతున్న అభివృద్ధి గురించి ఓటర్లకు తెలియజేయాలని కోరారు. అలాగే మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల తెదేపా అధ్యక్షులు మత్స్యటి ప్రసాద్, కడియం మండలం తెదేపా అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, మార్గాని సత్యనారాయణ, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, మార్ని వాసు, గంగిన హనుమంతరావు, పెన్నమిరెడ్డి ఈశ్వరుడు, పండూరి అప్పారావు, చెల్లుబోయిన శ్రీనివాస్, ప్రత్తిపటి రామారావు చౌదరి, వరగోగుల వెంకటేశ్వరరావు, పిల్లా తనూస, మద్దామణి, ముత్తాభక్తుల విజయ, దండమూడి ప్రమీల, శీలం గోవింద్, రొంపిచర్ల యాంటోనీ, దుద్దుపూడి రమేష్, బొప్పన నానాజీ, దాలిపట్టి వేమన, వడ్డి వరప్రసాద్, పల్లి సాయి, మట్ట శ్రీను, దారా అన్నవరం, గుత్తుల కృష్ణ, మన్యం నాగేంద్ర, చలమూరి సత్యనారాయణ, ఏడాకుల వెంకటేశ్వరరావు, ఎంఎంఎల్ రాజు, ఉండవెల్లి బంగారాజు, తాడేపల్లి నాగరాజు, మర్రెడ్డి రమేష్, పాతూరి రాజేష్, ఆళ్ల ఆనందరావు, పిన్నింటి ఏకబాబు తదితరులు జనసేన నాయకులు చప్పా చిన్నారావు, నారాయణ గౌడ్, ముద్రగడ జమ్మి, పంతం గణపతి, గట్టి సుబ్బారావు, సోము వినాయక్, ఆదిమూలం సాయిబాబా, షేక్ అమీనా బేగం తదితరులు బీజేపీ నాయకులు ఆకుల శ్రీధర్, బోరుసు సుబ్రహ్మణ్యం, సింగవరపు రామకృష్ణ, యానాపు యేసు, శివ, షేక్ షాజిద్, మట్ట నాగబాబు తదితరులు, టీడీపీ సభ్యులు కోరాడ వెంకటేష్, ఎంఎస్ఆర్ శ్రీను, రాయుడు సునీల్ తదితరులు పాల్గొన్నారు. శాసన మండలిలో విఘ్నులైన వారు ఉండాలి, విజ్ఞానవంతులే ఉండాలి, సమాజం కోసం పాటుపడే వాళ్ళు ఉన్నారు. అలాంటి వ్యక్తి రాజశేఖర్ గారు ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ తరఫున పోటీ చేస్తున్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో వచ్చిన అఖండ మెజార్టీలకు ధీటుగా ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో వారిని గెలిపించాలని మేమంతా కోరుకుంటూ ఉన్నాం. సమర్థుడు, నీతివంతుడు, అనేక సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి అంకితభావంతో పనిచేశారు. ఆయన గెలుపు కోసం ఎన్డీఏ నేతలందరం కూడా ఇవాళ కృషి చేస్తూ ఉన్నాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరం కలిపి అత్యధిక మేరతో గెలిపించే ప్రయత్నంలో ఉన్నాం. ఒకటి, రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసిన జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు భిన్నంగా ఇవాళ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. కౌన్సిల్లో మెజార్టీ రావాలి. మంచి నిర్ణయాలు జరగాలన్నా కూడా కౌన్సిల్లో మెజార్టీని మనం సాధించినప్పుడు అది సాధ్యం అవుతుంది. కనుక తప్పకుండా రాజశేఖర్ గారిని గెలిపించాలని విఘ్నులందరూ గ్రాడ్యుయేట్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి కూటమి అభ్యర్థిగా పేరాభక్తుల రాజశేఖర్ గారి యొక్క విజయాన్ని కాంక్షిస్తూ సన్నాహక సమావేశాన్ని పెద్దలు గౌరవనీయులు బుచ్చయ్య చౌదరి గారి నియోజకవర్గంలో పెట్టడం జరిగింది. ఈరోజు రాజశేఖర్ గారి విజయం అనేది కూటమి పాలనకి గీటురాయిగా ఉండే విధంగా, అదేవిధంగా ప్రజలకు అందుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలని ఏ విధంగా ప్రతిఫలం ఉండే విధంగా ఉండాలనేదే ప్రధానంగా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు పెద్ద ఎత్తున రాజశేఖర్ గారిని గెలిపించాలని ప్రధానంగా ఉపాధ్యాయులు, ఉద్యోగులు, దాంతోపాటుగా ఎవరైతే పట్టభద్రులు నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వేయి కళ్ళతో చూస్తూ ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే
తెలుగుదేశం పార్టీ బలపరిచిన కూటమి అభ్యర్థిని గెలిపించడం కోసం పూర్తి స్థాయిలో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు నిరుద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ ప్రత్యేకంగా డిఎస్సి కూడా త్వరలో రాబోతూ ఉంది. ఎన్నికల కోడ్ అయిపోయిన మరుక్షణమే డిఎస్సి కోడ్ కూడా రాబోతూ ఉంది. డిఎస్సి కూడా ప్రకటన జరుగుతూ ఉంది. అదేవిధంగా నిరుద్యోగులకి పెద్ద ఎత్తున దావోసులోనే కాకుండా అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్ ద్వారా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు వస్తూ ఉన్నటువంటి సందర్భం. ఈ సందర్భంలో ఎందుకంటే మనం మేలు చేసిన వాళ్ళకి తిరిగి మేలు చేయాలని అనేక గ్రంథాలు చెప్తా ఉన్న సందర్భంలో ఈ ప్రభుత్వం మేలు చేసే ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని బలపరిచే విధంగా ప్రతి పట్టభద్రుడు ముందుకు వచ్చి రాజశేఖర్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో మరి పెద్దలు పాలిట్ బ్యూరో సభ్యులు మన బుచ్చి చౌదరి గారి నాయకత్వంలో ఈరోజు కూటమి సమావేశం ఏర్పాటు చేసుకోవటం, ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ గురించి ఈరోజు మరి మీటింగ్ ఏర్పాటు చేసుకోవటం. ఈ మీటింగ్లో మా నాయకులు ఎవరైతే ఉన్నారో మండల స్థాయి, అలాగే కస్టర్ బూత్ యూనిట్, అలాగే జనసేన బీజేపీ కూడా కేడర్ అంతా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఈ ఎలక్షన్ని మరి మనం ఎవరైతే నమోదు చేసుకుని ఉన్నారో ప్రతి గ్రాడ్యుయేట్స్ని కలిసి అందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటు మరి వేసి కూటమి అభ్యర్థిగా నన్ను బలపరచాలని మీ ద్వారా కోరుకుంటూ, ముఖ్యంగా మరి ఇది జనరల్ ఎలక్షన్ తర్వాత మొదటి ఎలక్షను. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మరి బలపరుస్తూ మరి కూటమి ప్రభుత్వం ఇంకా నిరుద్యోగ యువతకి, ప్రభుత్వ ఉపాధ్యాయ మరి ఎవరైతే వారు ప్రభుత్వ ఉద్యోగులకి కూడా మరి కూటమి ప్రభుత్వం ఎప్పుడు భరోసాగా ఉంటుందని తెలియజేయడానికి ఇది ఈ ఎలక్షన్ ఒక నిదర్శనం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత మరి అలాగే మొదటి డిఎస్సి మీద సంతకం పెట్టడం కూడా జరిగింది. మరి మార్చి 20 తర్వాత రాబోయే రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఎక్కడా కూడా ఈ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న యువత ఎవరో కూడా నిరుత్సాహపడకుండా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మీరు క్వాలిఫై అయిన అందరూ కూడా టీచర్స్గా మరి క్లాసులు చెప్పడానికి సిద్ధంగా ఉండాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఈ 2 జిల్లాల్లో 3,15,000 మంది మరి గ్రాడ్యుయేట్స్, విజ్ఞులైన మేధావులైన గ్రాడ్యుయేట్స్ అందరూ ఓటు నమోదు చేసుకున్నారు. విజ్ఞులైన మీరందరూ కూడా ఓటు వేయించి నన్ను అత్యధిక మెజారిటీతో మొదటి ప్రాధాన్యతతో గెలిపించాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. నమస్కారం.